గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భారత్ చైనా స్నేహ గీతిక అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రెండు దేశాల సంబంధాలు సానుకూల దిశలో వెళ్తున్నాయి. భారత్ చైనా సరిహద్దులో శాంతి స్థిరత్వం నెలకొంది. ఇటీవల కైలాస్ మానస సరోవర యాత్ర పునఃప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. భారత్ చైనా సత్సంబంధాలు 280 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయంటూ మోడీ. అదే సమయంలో పొరుగు దేశాలను భారత్ చైనాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సామరస్యతను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలి. అక్కడి పరిస్థితులపై మన సంబంధాలు ఆధారపడకూడదు. మనం శత్రువులం కాదు, సహకార భాగస్వాములు. మనం ఒకళ్ళనొకళ్ళం ముప్పేమీ కాదు, పరస్పర అభివృద్ధికి అవకాశాలు కల్పించుకునే దేశాలం అంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. చైనాలోని తియాన్జిన్ వేదికగా భారత్ చైనాల స్నేహగీతికి వినిపించాయి. సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి అన్ని రకాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల దెబ్బ భారత్ చైనాను దగ్గరికి చేరుస్తోంది. చైనా డ్రాగన్, భారత్ ఏనుగు కలిసి నాట్యం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఉద్ఘాటించారు. షాంఘై సహకార సదస్సును పురస్కరించుకుని చైనాలోని తియాన్జిన్ చేరుకున్న ఇరు అగ్రనేతలు ఆదివారం చర్చలు జరిపారు. ఇరు దేశాలు మిత్రులుగా ఉండడమే సరైన ఎంపిక అవుతుంది జిన్పింగ్ పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భరోసా ఎట్ ద రేట్ ఆఫ్ జీతాల ఖాతా. ఉద్యోగుల కోసం బ్యాంకుల ప్రమాద బీమా పథకాలు. ఖాతా తెరిస్తే చాలు 20 లక్షల నుంచి కోటి వరకు ప్రయోజనాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులకు బ్యాంకులు ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నాయి. బ్యాంక్ ఖాతాను ప్యాకేజీ పరిధిలోకి మార్చుకుంటే చాలు ఏటా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రమాదవశాత్తు ఆరు సాధారణ మరణాలకు బీమా మొత్తాలు బ్యాంకులు చెల్లిస్తాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ముందుకొచ్చే ఉద్యోగులకు వ్యక్తిగతంగా జీతాల ఖాతాలు తెరిచే వాళ్ళకి వేరువేరుగా ప్యాకేజీలు రూపొందించి బ్యాంకులు అమలు చేస్తున్నాయి. దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు తమ ఉద్యోగులకు అదనపు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించే వివిధ బ్యాంకుల్లోకి జీతాల ఖాతాలు మార్చుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గణపతి ఉత్సవాల్లో విషాదం, 6 మృతి. పశ్చిమ గోదావరిలో ట్రాక్టర్ దూసుకెళ్లి 4 దుర్మరణం. పాడేరులో ఎస్యూవీ అదుపు తప్పి మరో 2 వ్యక్తి ముందు వెనక ఆలోచించకుండా అత్యుత్సాహంతో చేసిన పని. గణేష్ శోభాయాత్ర విషాదాంతమైంది. ట్రాక్టర్ అదుపు తప్పడంతో అంతవరకు వేడుకలో పాల్గొన్న బాలుడు సహా 4 ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో నిమజ్జనోత్సవంలో పాల్గొన్న వాళ్లపైకి ఎస్యూవీ దూసుకురావడంతో 2 కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో ఆదివారం రాత్రి గణేష్ శోభాయాత్ర నిర్వహించారు. యాత్ర కొనసాగుతున్న మధ్యలో ట్రాక్టర్ డ్రైవర్ 2 నిమిషాలు విశ్రాంతి తీసుకునేందుకు కిందకు దిగారు. ఈలోగా యువకుడు అత్యుత్సాహంతో ట్రాక్టర్ నడిపేందుకు ప్రయత్నించగా అది అదుపు తప్పి ముందున్న వాళ్ళ వైపు దూసుకెళ్లింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే చౌక బియ్యం దందాపై విచారణకు ద్వారం మూసేశారా? వైకాపా ప్రభుత్వంలో రేషన్ మాఫియా సూత్రధారి, అడ్డు అదుపు లేకుండా దందా, విదేశాలకు ఎగుమతులు. చంద్రబాబుకి పవన్ని తిట్టి జన సైనికుల్ని చితకవాదిన ఆయన అనుచరులు. కూటమి ప్రభుత్వంలోనూ కొందరు నేతల సహకారం. సిట్ ఏర్పాటు చేసి 6 నెలలైనా సాగని విచారణ అంటూ వైకాపా హయాంలో ఆయన ప్రభుత్వాధినేత అండతో రెచ్చిపోయారు. రేషన్ బియ్యం మాఫియాను మొత్తం నడిపించారు. నా దారి రహదారి అన్నట్టు చౌక బియ్యం దొంగతనంగా తరలించే వాహనాలను ఎవరు అడ్డుకోకుండా పై స్థాయి నుండి ఆదేశాలు ఇప్పించుకున్నారు. వేల లారీల బియ్యాన్ని తెచ్చి విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు వెనకేసుకున్నారు. అంతటా తాకుండా భూ ఆక్రమణలు దందాలకు దిగారు. ప్రశ్నించిన వాళ్ళని బెదిరించడం, ఫిర్యాదిస్తే వేధించడం ఆయన స్టైల్. అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుని, జనసేనాని పవన్ కళ్యాణ్ని నోటుకొచ్చినట్టు తిట్టారు. ఆయన అనుచరులు పవన్ అభిమానులను, జనసేన కార్యకర్తలు వెంటబడి మరీ కర్రలతో చితకబాదారు. ప్రభుత్వ పెద్ద అండదండలు ఉన్న ఆ ఇంటిని ద్వారం వైపు కన్నెత్తి చూడాలని అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వడికిపోయారంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మిని ఏమీ చేయట్లేదు ఏంటంటే ఇప్పుడు కొంచెం రెడ్ బుక్ మర్చిపోయినట్టున్నారు. రెడ్ బుక్ని మళ్ళీ తిరిగి తెరవండి అని చెప్పి నీచ జర్నలిజం చేసేటటువంటి నీచ పత్రిక రాస్తున్నటువంటి వార్తలు. పత్రికలు ప్రతీకారాలు చేయమని రెచ్చగొడుతున్నటువంటి నీచ స్థాయికి దిగజారింది. ఇప్పుడు రేషన్ ప్రజలందరూ తినేస్తున్నారా? ఇప్పుడు రేషన్ పోవట్లేదా? అదే కాకినాడ పోర్ట్ నుంచి, అదే కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఎవరిని మోసం చేస్తారు? ఎంతకాలం మోసం చేస్తారు? ఎవరో ఒక వ్యక్తుల మీద కక్ష తీర్చుకోమని చెప్పేటటువంటిది, అంటే మొత్తం కరప్షన్ అంతా ఒక వ్యక్తుల మీదకు తోసేసేటటువంటి నీచ జర్నలిజం, అసహ్యకరమైనటువంటి జర్నలిజం మాత్రం వీళ్ళు కొనసాగిస్తున్నారు. కాకపోతే దాన్ని నిజమైన జర్నలిజం అని నమ్ముతున్నటువంటి మూర్ఖులకి అంకితం ఈ వార్త. ఇకపోతే ఆ కళ్ళు చూస్తున్నాయేమో గమనించండి. ట్రయల్ హోటల్ గదుల్లో రహస్య కెమెరాలు, మహిళలు యువతులకు బెదిరింపులు. జాగ్రత్తలతో ముప్పు తొలగు. కంటికి కనబడిన చోట రహస్య కెమెరాలు వేయించి మహిళలు యువతులను అసభ్యంగా చిత్రీకరించడం, వాటిని అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం బెదిరించడం, వేధింపులకు దిగడం, అశ్లీల వెబ్సైట్లకు విక్రయించడం వంటి ఘటనలు దేశంలో ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలా హోటల్ గదులు, షాపింగ్ మాల్స్లోని ట్రయల్ వాష్రూమ్లు సహా అనేక ప్రదేశాల్లోని దృశ్యాలు రికార్డు చేసే ప్రమాదకర ధోరణి పెరుగుతోంది. ఏమరపాటుగా ఉంటే అమాయక మహిళలు, యువతులు ఈ ఘోరాల బారిన పడే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడితే ఈ ముప్పును సులువుగానే తప్పించుకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రపంచంలోనే 9వ స్థానం కర్నూలు IIIT
అత్యుత్తమ వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024 వెల్లడి. కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై 151 ఎకరాల విస్తీర్ణం 254 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన IIIT కళాశాల ప్రాంగణానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గతేడాది నవంబర్లో సింగపూర్ వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024 నిర్వహించారు. అన్ని కేటగిరీలో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 760 సంస్థలు పోటీ పడ్డాయి. అందులోని అత్యుత్తమ ప్రాంగణాలను ఇటీవల ప్రకటించగా అత్యుత్తమ ఆర్కిటెక్చర్ నైపుణ్యాలతో నిర్మించిన ప్రాంగణాలు ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో మన దేశం నుంచి కర్నూలులోని IIIT ప్రాంగణం 9వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సంస్థలతో పోటీపడి ఈ స్థానాన్ని సాధించడం విశేషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యాక్చువల్గా ఈ IIITలన్నీ ఏదైతే రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి ఏవైతే PM కుసుమ్ 2.0లో 4 లక్షల కనెక్షన్లు 25 ఏళ్లలో 6,351 కోట్ల మిగులు. మొదటి దశ మినీ సౌర ప్రాజెక్టులకు బిడ్లు కొలిక్కి యూనిట్కి సగటున 3.17 రూపాయలు చొప్పున ధర ఖరారు. PM కుసుమ్ పథకం రెండో దశ 4 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు అమలు చేయాలని ఇంధన శాఖ నిర్ణయించింది. దీని ప్రతిపాదన అధికారులు కేంద్రానికి పంపారు. రెండో దశ ప్రాజెక్టు 2026 నుంచి కేంద్రం అమలు చేయబోతుంది. వాటి ద్వారా 27-28 నుంచి విద్యుత్ అందుబాటులోకి రాబోతుంది. పథకం అమలు కోసం ఫీడర్ స్థాయిలో మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మీరంతా మరింతగా అభివృద్ధి చెందాలి, మహిళలు, రైతులు, విద్యార్థులతో సీఎం చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అందరూ అభివృద్ధిలో నెక్స్ట్ లెవెల్కి చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. శనివారం కుప్పం పర్యటనలో భాగంగా శివపురంలోని స్వగృహం నుంచి పరమసముద్రం వరకు స్త్రీ శక్తి బస్సులో 45 నిమిషాల పాటు ప్రయాణించిన సీఎం పలువురు మహిళలు, విద్యార్థులు, రైతులతో ముచ్చటించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే CBIకి కాళేశ్వరం అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థకు విచారణ అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ నిర్ణయం. రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అర్ధరాత్రి దాటాక సాగిన సభ. కాళేశ్వరం బ్యారేజీల అక్రమాల వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి CBI కేసు అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది. ఆదివారం శాసనసభలో జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు అంతరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన REC, PFC భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే కేసును CBIకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ప్రాజెక్టుల అక్రమాలపై ఇప్పటివరకు నివేదికలు ఇచ్చిన NDSA, విజిలెన్స్, COG, జస్టిస్ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వ పెద్దల్ని తప్పుపట్టాయన్నారు. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శశబెషలకు తావు లేకుండా కేసును CBIకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సభ వాయిదా పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి బంధంలో బలోపేతం అన్నటువంటిది ఏదైతే చైనా భారత్ల మీటింగ్ని హైలైట్ చేసి మన సహకారం ఇరు దేశాల్లో 280 కోట్ల మంది ప్రజల సంక్షేమాలతో ముడిపడి ఉంది. తియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీలో ప్రధాని మోడీ వ్యాఖ్య. భారత్ చైనా వాణిజ్యం సహా కీలక ద్వైపాక్షిక అంశాలపై ఇరు నేతల సుదీర్ఘ మంత్రాలు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర భేటీని సభ్య దేశాల అగ్రనేతలకు విందుతో ఆరంభించిన జిన్పింగ్ నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ సమావేశంగానున్న మోడీ భారత్ చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కంకణబద్దులమయ్యాం. సరిహద్దు వివాదాల పరిష్కారాలు ఇరు దేశాల ప్రతినిధి బృందాలు ఉమ్మడి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాయి. భారత్ చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులను సైతం పునరుద్ధరించాం. మన ద్వైపాక్షిక సహకారం అనేది ఇరు దేశాల్లో 280 కోట్ల మంది ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో మన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామంటూ మోడీ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే పింఛన్దారుల్లో టెన్షన్ అంటూ ఏదైతే అనర్హులంటూ దాదాపు 1,00,000 మంది దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులు. వీటిని అందుకున్న వారిలో పెన్షన్ కోసం తీవ్ర ఆందోళన, వాళ్ళకి సొమ్ము పంపిణీపై రోజుకో రీతిలో సర్కారు వైఖరి, పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇస్తామంటే అనుకూల మీడియాలో లీకులు, దివ్యాంగులు కాని వారికి దొంగలకు పింఛన్లు ఇస్తున్నారంటూ స్వయంగా ప్రచారానికి తెరతీసిన సీఎం చంద్రబాబు. నెల రోజులుగా కునుక్కరువైన దివ్యాంగ లబ్ధిదారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే నిరుద్యోగంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ వరకు లేబర్ సర్వే నివేదికలో వెల్లడి. రాష్ట్రంలో నిరుద్యోగిత 21%, జాతీయ స్థాయిలో 14.6%. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం భారీ అప్పులతో పాటు నిరుద్యోగంలోనూ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఇచ్చినట్టు లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక వెల్లడించింది. ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి 29 ఏళ్ల లోపు యువకుల్లో నిరుద్యోగిత 21.0%గా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిలో నిరుద్యోగిత కేవలం 14.6% ఉండగా రాష్ట్రం అంతకు మించి ఉండటం గమనార్హం. ఏపీలో నిరుద్యోగ యువకులు 17.9%, యువతలు 28% అన్నటువంటి 28.5% అని హైలైట్ చేశారు. యువత వినాయక నిమజ్జనాల్లో విషాదం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరొక కమల రథసారథిగా శివరాజ్ సింగ్ అంటూ బీజేపీ RSS పెద్దల్లో కుదిరిన ఏకాభిప్రాయం. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం. కలిసి వచ్చిన RSS నేపథ్యం. ప్రధాని మోడీ సాన్నిహిత్యం. 18 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ సీఎంగా అనుభవం అంటూ మామాజీ అని పిలుస్తుంటారు ఆయనకి ఇస్తారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే న్యాయం జరగకపోతే ఉద్యమమే మార్గం. ఈ నెలాఖరులోగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్.
ఉద్యోగులు బానిసలుగా మారిన పరిస్థితులు తలెత్తాయని ఆవేదన. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు సెప్టెంబర్ నెలాఖరికల్లా మంజూరు చేయాలని ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించింది. ఉద్యోగులు ఎదుర్కొన్న పలు సమస్యలపై ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ ఎండి జానీ బాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ముఖ్యాంశాలు: సచివాలయ ఉద్యోగులు సర్వీసులో చేరి 6 సంవత్సరాలు పూర్తయిన నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు కాలేదు. ఒకే క్యాడర్లో 6 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్న నిబంధన అమలు కాలేదు. అంశాల్లో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి వెనకాడబోం, పరిభారం అన్యాయమైన ఆదేశాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నటువంటి హైలైట్ చేశారు. అయితే పైసామే ప్రమోషన్ అంటూ రాజ్యలక్ష్మినే కాదు ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. డిఎస్పీలకు అదనపు ఎస్పీల పదోన్నతిలో మెలిక. అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక నెంబర్ వెల్లడి. అది కేవలం 10%ఏనని సదరు కార్యాలయ స్పష్టీకరణ. దీంతో ఆగస్టు 31తో ప్యానల్ గడువు ముగిసినా స్పందన లేదు. ఇది పోలీస్ శాఖలో బిగ్ బాస్ మాట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రొఫైల్ నకిలీ, సైబర్ మకిలీ అంటూ ఆన్లైన్ మోసాల్లో ఇలాంటివే ఎక్కువ. సైబర్ వేధింపులు, ప్రొఫైల్ హ్యాకింగ్ కూడా 4 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన ఫిర్యాదులు. ఎన్సీఆర్పీలో వెలువెత్తుతున్న కంప్లైంట్స్. నకిలీ ప్రొఫైల్, సైబర్ వేధింపులు, ప్రొఫైల్ హ్యాకింగ్ తీరు ఏదైనా సైబర్ నేరాల సంఖ్య భారత్లో ఏటా పెరుగుతూనే ఉంది. జనం డిజిటల్కి పెద్ద ఎత్తున మళ్ళుతుండడం, అదే సమయంలో పూర్తిగా అవగాహన ఉండకపోవడం సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తున్న. ముఖ్యంగా ఆన్లైన్ సామాజిక మాధ్యమాల వేదికగా నకిలీ ఆన్లైన్ ఖాతాలు తెరిచేస్తున్న మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యువత ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలు రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఎలా ఇస్తాయి? 99 పైసలకు భూములు కేటాయింపు వెనక రహస్యం ఏంటి? సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించి మరి భూములు దారాదత్తం హాస్యాస్పదం. సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శర్మ బహిరంగ లేక ఇప్పటికే వివిధ నగరాల్లో తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలు రాష్ట్రంలోని యువతకు ఎలా ఉద్యోగాలు ఇస్తాయని 100 ఎకరాలను కారుచౌకగా కట్టబెడుతున్నాయని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఏఎస్ శర్మ ధ్వజమెత్తారు. ఐటీ సంస్థలకు విశాఖపట్నంలో 99 పైసలకు భూములను కేటాయించడం వెనక రహస్యం ఏంటి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం సీఎం చంద్రబాబుకు మరోసారి బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిఎస్సి రిజర్వేషన్లోనూ గోల్మాల్. జీవో 77 ప్రకారం వర్టికల్ విధానం అమలు చేయలేదని అభ్యర్థుల ఆరోపణ. రహస్యంగా కొందరికే కాల్ లెటర్లు ఇవ్వడంపై ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కార్మికుల ఉక్కు పిడికిలి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆగ్రహం. సొంత గనులు కేటాయించాలని డిమాండ్. ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన. కోర్మనపాలెం కూడల్లో ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సెప్టెంబర్లోనూ అధిక వర్షాలే అంటూ దీర్ఘకాల సగట్లో 109% నమోదుకు ఛాన్స్. పర్వత ప్రాంతాలకు కొండ చర్యల ముప్పు. ఉత్తర కోస్తా సీమల్లో సాధారణం కంటే తక్కువ. భారత వాతావరణ విభాగం అంచనా. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం 2-3 రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు. రానున్న 2 వారాల్లో ఏపీ తెలంగాణకు భారీ వర్షాలు, వరద ముప్పు. వెదర్ మ్యాన్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సీఎం సిబిఎన్ @30 అంటూ 30 years ఇండస్ట్రీ అయ్యారు చంద్రబాబు గారు. మొట్టమొదట ఎన్టీఆర్ని గద్దెదించి ముఖ్యమంత్రి అయినటువంటి రోజు ఈ వేళట. అన్నీ అనుకూలిస్తే అధికార పీఠంపై కూర్చోవడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకుంటూ అధికార పీఠాన్ని అధిష్ఠించడమే అసలైన విజయం. ఓటములను, అవమానాలను ఎదుర్కొంటూ అధికారం అంతర్దండాన్ని అందుకోవడం ఆషామాషి కాదు. అన్నింటినీ అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్నవాడే అసలైన విజేత. అలా లక్ష్యఛేదం చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన మొదటిసారి 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవి ప్రమాణం చేశారు. అది జరిగి నేటికి ముచ్చటగా 3 దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో సంచలనాలు. నాటి హైటెక్ సిటీ నుంచి నేటి స్వర్ణాంధ్ర విజన్ 2047 వరకు చేపట్టే ప్రతి ప్రాజెక్టు ఆయన ముందు చూపుకు దర్పణాలే. సంక్షోభాలకు ఎదురీది అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం ఆయన నైజం. ఓటములు ఎదురైన మొక్కవని ధైర్యంతో ప్రతిసారి మరింతగా బలాన్ని కూడగట్టుకుని పైకి లేవడం ఆయనకే చెల్లింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉల్లి రైతు బేజారు అంటూ మహారాష్ట్ర ఉల్లికే వ్యాపారుల మొగ్గు. కర్నూలు ఉల్లిని కొనేందుకు ముందుకు రానివైన తాడేపల్లిగూడెం మార్కెట్లో దళారుల సిండికేటు. గతేడాది కంటే 10 రెట్లు తక్కువగా రేటు. కిలో 5 రూపాయలకు అడుగుతున్న వ్యాపారులు అంటూ మరోవైపు సీసీఐకి జన్నర్ల షా. గడువు ముగుస్తున్న బిడ్లు వేయకుండా నిరసన. టెండర్ నిబంధనలు సడలించాలని పట్టు. సీసీ కెమెరాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చిన వైను. ఈ సీజన్లో దూది శాతం పెంచాలన్న నిబంధనపైన మిల్లర్ల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే హోంమంత్రిని అవుతా అంటూ పోలీసు విచారణలో కిలేడి షాక్. శ్రీకాంత్ రెమిషన్కి అంతా సిద్ధం చేసుకున్నా, పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి బతకాలనుకున్నా, ఎన్నికలకు ఏడాది ముందు గూడూరులో బకాం వేయాలని అనుకున్నానని వెళ్ళి వైసీపీ ప్రభుత్వంలో అన్నకు తెల్ల రేషన్ కార్డు, 4 కార్లు ఉన్న మరొకరి పేరుతోనే ఫోన్లో ట్రాన్స్జెండర్ హత్య వివరాలు మళ్ళీ కస్టడీకి తీసుకుని ప్రశ్నించే అవకాశం. ఆ మాటలతోనే మాయ చేస్తుంది. నెట్వర్క్ పెంచుకునేందుకు ఎన్ని దారులు అయినా వెళ్తుంది. తెల్ల రేషన్ కార్డుదారు ఉండి 30 లక్షలు ఖరీదు చేసే కారులో తిరుగుతుంది. ఎలాంటి ఆదాయం లేకుండా అత్యంత సంపన్న వర్గాల వారిలా జీవిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేనవుతా, రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని అవుతా, మీకు పోస్టింగుల్లో సాయం చేస్తానంటుంది. ఆమెకు మతి భ్రమించిందా ఏంటని నవ్వుకున్నామని
లేడీ డాన్ నిడిగుంటారును విచారించిన ఓ పోలీసు అధికారి తన సహచరులతో ఆ వివరాలు పంచుకున్నారు. అరుణ్కి ఆదాయ మార్గాలు ఏంటంటే నెల్లూరు జిల్లా పోలీసులు 3 రోజులు కస్టడీలో ప్రశ్నించారు. మొదటి 2 రోజులు పొంతలేని సమాధానాలు చెప్పిన ఆమె 3వ రోజు కాస్త నోరిపింది. అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమెకు ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు పెద్ద పైరువీలు చేసే స్థాయి ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఉల్లి రైతు బేజార్ని ఇక్కడ డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా ఆరుగాలం కష్టించి పండించిన పంట గిట్టుబాటు ధర లభించే రాష్ట్రంలోని ఉల్లి రైతు విలవెల్లాడుతున్నాడు. సాధారణంగా అక్టోబర్ మాసంలో మార్కెట్ కర్నూలు ఉల్లి రావాల్సింది, కానీ ఈ సంవత్సరం ఉల్లిని ముందుగానే సాగు చేయడంతో జూలైలోనే మార్కెట్కి వచ్చేసింది. జూలై ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు 30% వరకు ఉల్లి దెబ్బతింది. ఎకరాకు 90,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టి పండించగా అమ్ముదామంటే అయినగాడికి అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. పంటను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్కి తీసుకొస్తే కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఉల్లి తీయడానికి ఎకరాకు 15,000 ఖర్చు చేసినట్టు రైతులు చెప్తున్నారు. వ్యాపారులు క్వింటా 500 నుంచి 600 మధ్య అడుగుతున్నారని వాపోతున్నారు. కనీసం క్వింటా 2,000కి అమ్మితే లాభాలు లేకపోయినా చేసిన ఖర్చులు వస్తాయని అంటున్నారు. గత ఏడాదితో పోలితే ఉల్లి ధర 10 రెట్లు పడిపోయింది. గత ఏడాది కర్నూలు ఉల్లి క్వింటా 4,500 నుంచి 6,000 వరకు మధ్య విక్రయించారు. గత ఏడాది మహారాష్ట్రలో వర్షాలకు అక్కడ ఉల్లి పంట దెబ్బతింది. దీంతో కర్నూలు ఉల్లి హాట్ కేకులు అమ్ముడుపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలు రైతులు ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచారు. సుమారు 15,000 హెక్టార్లు ఉల్లి సాగు చేశారు. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చింది. ఎకరాకు 50 నుంచి 60 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. పంట చేతికి అందే సమయంలో వరుణు కాటేశాడు. దీంతో నాణ్యత లోపించింది. ఇదే అదనగా దళారులు సిండికేట్గా మారి కర్నూలు ఉల్లిని కొండం మానేశారు. రైతులు అయినగాడికి అమ్ముకుందామన్న కొనేవారు లేరన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బీచ్ శాండ్పై కదలిక అంటూ టెండర్లు ఖరారు చేయనున్న సర్కారు ముందు వరుసలో అదానీ కంపెనీలు హైకోర్టు సూచనల మేరకు నిబంధనల్లో మార్పులకు అవకాశం. మరో 16,000 హెక్టార్లు లీజు కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. బీచ్ శాండ్ మైనింగ్లో కదలిక మొదలైంది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో టెండర్లు ఖరారు చేసే పనిలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నిమగ్నమైంది. జగన్ ప్రభుత్వంలో 2 ప్రాంతాల్లో 1,000 హెక్టార్లో 2 మైనింగ్ లీజులు చేపట్టేందుకు అవసరమైన డెవలపర్ ఎంపిక కోసం టెండర్లు పిలిచారు. ఇప్పుడు ఆ టెండర్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి టెండర్లు ఖరారు చేసుకోవచ్చని హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో నిర్వహించిన టెండర్లో కంపెనీలు దాఖలు చేసిన ఆర్థిక సాంకేతిక బిడ్డలను అధికారులు పరిశీలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే అప్పుడేమో బీచ్ శాండ్ చేస్తే సముద్రం నాశనం అయిపోతుంది, దాంట్లోని ఖనిజాలు తీసేయడం ఏంటంటే రచ్చరచ్చ చేశారు, పర్యావరణం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అది చేసుకోవచ్చట, తప్పేమీ లేదట. అది నీచ జర్నలిజానికి పరాకాష్ట. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.